1971 ఇండియా పాక్ వార్ బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని దాయాది కళ్లారా చూసింది. ఆ దెబ్బతో మరోసారి బంగాళాఖాతంలోకి అడుగుపెట్టే సాహసం పాకిస్తాన్ చేయలేదు. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత మన శత్రుదేశం కన్ను మళ్లీ ఈ జలాలపై పడింది. బే ఆఫ్ బెంగాల్లో సబ్మరైన్స్ ని మోహరించే ఆలోచన చేస్తోంది పాకిస్తాన్ తమ నౌకాదళంలోకి కొత్తగా హాంగోర్ శ్రేణి జలాంతర్గాములను చేర్చుకునే ప్రణాళికలను వేగవంతం చేసింది. చైనా నుంచి 8 హాంగోర్ శ్రేణి సబ్మెరైన్స్ కొనుగోలుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో ఒకటి ఇటీవల చైనా నుంచి పాక్ చేతికొచ్చింది. దానికి ఎస్కార్ట్ గా ఉన్న ఫ్లోటిల్లా నౌక కమాండర్ కమోడర్ ఒమర్ ఫరూకీ మార్గమధ్యలో శ్రీలంకలో ఆగారు. హాంగోర్ శ్రేణి జలాంతర్గాములతో తమ దేశ నౌకాదళ సామర్థ్యం అరేబియా సముద్రాన్ని దాటి విస్తరించనుందని మీడియాకు తెలిపారు. బంగాళాఖాతంలోనూ తమ సైనిక శక్తిని మోహరించే అవకాశం దక్కుతుందని, ఇవి గేమ్ చేంజర్ సబ్మెరైన్స్ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ హాంగోర్ జలాంతర్గాములను పాక్ బంగాళాఖాతంలో మోహరించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి భారత నౌకాదళ సామర్థ్యం ముందు పాక్ నేవీ ఎందుకు పనికిరాదు. మన దేశం వద్ద శక్తివంతమైన విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు ఉండగా ఇలాంటి వాటి కోసం పాక్ చైనా మీదే ఆధారపడుతుంది. చైనా తయారీ టైప్ 054A/P ఫ్రిగేట్లు, తుర్కియో నిర్మిత బెల్జియం కార్వెట్లే ఆ దేశానికి ఆధారం. అందువల్ల ఇప్పుడు కొత్తగా హాంగోర్ శ్రేణి జలాంతర్గాములతో బంగాళాఖాతంలో పరిస్థితులను పాక్ మార్చేసే అవకాశం లేదు. అయితే ఇక్కడ దాయాది మోహరింపులు ఎప్పటికైనా భారత్కు చికాకు తెప్పించేవే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. భారత్తో పాటు బంగ్లాదేశ్, మియన్మార్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక బంగాళాఖాతం తీర దేశాలుగా ఉన్నాయి. తీర ప్రాంతం నుంచి సముద్రం లోపలికి 12 నాటికల్ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలుగా గుర్తిస్తారు. 200 నాటికల్ మైళ్ల వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ ఉంటుంది. ఆ సరిహద్దులు దాటితే అంతర్జాతీయ జలాలే. అక్కడ ఏ దేశ సైనిక నౌకలైనా స్వేచ్ఛగా సంచరించవచ్చు. భారత్కు ఇది వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. తూర్పు నావల్ కమాండ్ ఇక్కడే ఉంటుంది. మన దేశ అణు జలాంతర్గాములు విశాఖ కేంద్రంగానే రూపొందుతాయి. మన జలాంతర్గాములను నిలిపి ఉంచే INS వర్ష కూడా ఇక్కడే ఉంది. కీలకమైన కమ్యూనికేషన్ లైన్స్ ఉన్నాయి. బంగ్లా సహా పలు దేశాలతో వాణిజ్యానికి ఇదే కీలక మార్గం. గతంలో విశాఖలో పాక్ గూఢాచారులను అరెస్ట్ చేసిన ఘటనలు ఉన్నాయి. 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్కు చెందిన PNS హాంగోర్ టోర్పిడోతో దాడి చేసి భారత్కు చెందిన INS ఖుక్రీని ముంచేసింది. భారత్కు స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఓ యుద్ధ నౌక మునిగిపోవటం అదే తొలిసారి. దీని తర్వాత భారత్ నేవీ పాక్కు ఎరవేసి దాని యుద్ధ నౌక PNS ఘాజీని పేల్చేసింది. 1971 వార్ తర్వాత బంగాళాఖాతంలో మళ్లీ పాక్ నేవీ కనిపించలేదు. మళ్లీ ఇన్నేళ్లకు విశాఖపై పాక్ కన్నుపడింది.